మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మన తోటపల్లి రిజర్వాయర్ నుంచి చెంజర్ల కల్వల ప్రాజెక్టు అటు వెళ్ళే ఒక కాలువ గండిపడింది. ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కవంపల్లి సత్యనారాయణ గారు హుటాహుటిన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ఈ గండి నాలుగు సార్లు పడ్డదని చెప్తున్నారు. మరి దీని గురించి ఇప్పటి వరకు గండి పడ్డప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? చాలా వరకు ప్రజలు అక్కడ ఇళ్లకు నష్టం జరిగింది. అలాగే ఇళ్లలోకి నీరు వచ్చింది. సైడ్ డ్రైనేజీలు కూడా అన్ని నిండిపోయి ప్రజలు కూడా ఒక 2-3 అడ్డం పడ్డామని కూడా చెప్తున్నారు. ఈ పండుగ పూట వీళ్ళకి ఎందుకు ఇట్లాంటి గ్రహపాటు జరిగింది? దీని గురించి మన ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మరి ఇప్పటి వరకు 4 సార్లు గండి పడింది కదా, ఎందుకు వాళ్ళు పర్యవేక్షిస్తలేరు? అక్కడ నీరు విడుదల చేసినప్పుడు ఇక్కడికి వెళ్లే దారిలో కొంచెం సూపర్వైజింగ్ అనేది కూడా చేయాలి కదా, మరి ఎందుకు చేస్తలేరు సార్ అది? ఎందుకంటే ఇంతకు ముందు లష్కర్లు ఉండేది, ఈ కెనాల్స్ అన్ని మానిటర్ చేసేది. గత ప్రభుత్వం లష్కర్లను తీసేయడంతో, అదే విధంగా మానిటరింగ్ లేకపోవడంతో ఈ DL4 కెనాల్ మన్నెంపల్లి దగ్గర పెద్ద గండిపడి నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చినాయి. ఇది నిజంగా కూడా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. గత ప్రభుత్వ కాలంలో కూడా 4 సార్లు దీనికి గండిపడడం జరిగింది. ఇది 4వసారి. కాబట్టి తప్పకుండా ఇప్పుడే నేను చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడడం, ENC గారితో, ఆయన శాశ్వత పరిష్కారంగా దీనికి సైడ్ వాల్ కడతామని అన్నారు. అదేవిధంగా 2-3 గంటల లోపల ఆపడం జరిగిపోయింది. ఆ ఆపడం కూడా పూర్తి చేస్తామని చెప్పినారు. సార్, ఇది మనకు నీటిపారుదల శాఖ అంటే సాధ్యమైనంత వరకు ఇది ఒక అత్యవసర పరిస్థితిలో ఉండే విభాగమే. కాకపోతే ఈ లష్కర్లను వాళ్ళని తీసివేయడం, అలాగే పర్యవేక్షణ లోపము, ఇప్పుడు మనకు ఆంధ్ర సైడ్ కాకుండా అక్కడ వరదలు అవి రావు అంటే ఇది కృత్రిమంగా తయారైంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా వస్తే మనము అసలు ఈ విషయం ఇప్పుడు డిపార్ట్మెంట్ చాలా మంది లేరు కాబట్టి తట్టుకోలేము. కానీ ఇది ఒక ప్రకృతి సిద్ధమైంది కాదు, అక్కడ నిల్వ చేసి విడుస్తున్నారు. కానీ ఇందులో కూడా అధికారులు ఈ విధంగా వారు అసలు దీని గురించి పట్టించుకోకపోవడంపై మీరేమంటున్నారు సార్? గత ప్రభుత్వంలో మరమ్మతులు లేవు, దీన్ని పర్యవేక్షించే లష్కర్లు లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లష్కర్లను నియమించడం జరుగుతూ ఉన్నది. త్వరలోనే లష్కర్ల నియామక ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఈ కెనాల్ పొంటి వీక్గా ఉన్నది, గండిపడే స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని చూసి మరమ్మతులు చేస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా దీన్ని నేను చీఫ్ ఇంజనీర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. D గారితో, AE గారితో, E గారితో, అందరు కూడా, AE గారు కూడా ఇక్కడికి వచ్చినారు. మరి వాళ్ళందరితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ గండి పూడ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఈరోజు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఇరిగేషన్ శాఖ మాత్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాము. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తక్షణమే వాళ్లకు నిత్యావసర సరుకులు కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక స్థానిక శాసనసభ్యులు ఇట్లా జరిగింది అనగానే హుటాహుటిగా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు. ఈ ప్రజలకు వారికి ఆత్మవిశ్వాసం నింపే విధంగా, అలాగే వారు ఏదైతే నష్టపోయారో వాళ్ళకు ఎంతో కొంత మనం సహాయం చేసే దిశగా కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ. ప్రతి సంవత్సరం ఆనకాలం ఏ కాలం కట్టెలుగుతాయి, నీళ్ళు వస్తాయి, నీళ్ళలో వస్తాయి, మస్తు బాధపడతాను. మళ్ళీ పాములు, తేళ్ళు, కప్పరు నీళ్ళలో కొట్టుడు, నీళ్ళలో కొట్టుకట్టి మస్తు బాధపడతాడు. ఏడుస్తాను.